దయచేసుకొచ్చున్నాం. దేవుడి పరిశుద్ధనామానికి స్తోత్రములు. కొద్దిసేపు దేవుడి మాటలు విన్నాము. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మరి ఏమి చూడు వెళ్ళితిరి? 11:29 మత్తయి సువార్త 11. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకుని చాలండి. యేసయ్య వారందరికీ ఇస్తున్నటువంటి ఆహ్వానం గురించి మనం నేర్చుకున్నాం కదా. ఆహ్వానంలో మొదటి భాగము రండి, ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అది వచ్చే వాళ్ళని చెప్తా. అదేంటంటే ఎత్తుకొనుట, ఆయన కాళ్ళు ఎత్తుకొనుట. అయితే దానికి అదే ముందు చెప్పాలి, కానీ ఈరోజు నేర్చుకోవడం గురించి మనం దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నేర్చుకోవడానికి ఇష్టమున్నారా? చెప్పండి. హల్లెలూయా. ఉదాహరణ చెప్పినట్లున్నాను, సందర్భానుసారం కాబట్టి మళ్ళీ చెప్తాను కదా. మరి సోక్రటీస్ అనేటువంటి ఒక గొప్ప తత్వవేత్త ఉన్నారు. ఎంతమంది తెలుసు? గ్రీక్ ఫిలాసఫీ ఎంతమంది తెలుసు? తెలుసా? ఎవరెవరు? సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. మూడో వాడు అరిస్టాటిల్, రెండో వాడు ప్లేటో కదా. అయితే మరి ఆ సోక్రటీస్ ఆయన పెద్ద గొప్ప జ్ఞాని, మేధావి. ఇక్కడ ముగ్గురు మేధావులే. మరి ఆ సోక్రటీస్ని ఏదైనా నిమిత్తం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని ఇక చంపడానికి మరణశిక్ష సమయం ఆసన్నమైంది. మరణశిక్ష సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒక మాట అడిగారు. అందరూ అడుగుతారు కదా కదా గురి వేసేటప్పుడు కానీ మరణశిక్ష విధించేటప్పుడు ఏమడుగుతారు? మీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. చివరి కోరిక ఎందుకంటే సరిపోయే ముందు చివరి కోరిక తెలుసారు కాబట్టి కోరుకోమని చెప్పారంట. మనమైతే ఏమంటాము? ఒకవేళ చాలా కాలం జైల్లో ఉన్నాం కాబట్టి నా భార్యను పెట్టుకోవాలని అంటారు కదా. లేకపోతే కొంతమంది నాకు ఇష్టమైన ఆహారం కాబట్టి అది తినాలనుకుంటున్నాను అని అంటారు. అయితే ఈయన ఏం చేస్తారంటే ఆయన్ని అలా చెప్పినప్పుడు ఆయన సెల్ గదిలోకి తీసుకొచ్చారు. ఆ గదిలోకి తీసుకొచ్చినప్పుడు ఆయన గది కిటికీలో కూడా చూచాడు. చూస్తే ఒక పిచ్చోడు కనపడుతున్నాడు. పిచ్చోడు ఒక సంగీత వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు. చాలా బాగా వాయిస్తున్నాడు కదా. మన పిచ్చోడిని అవుట్ వాళ్ళని చిన్న చూపు చూస్తామని దేవుడు వాళ్ళకి మంచి తలాంతులు ఇస్తాడు కదా. అవుట్ వాళ్ళకి చూడండి, వాళ్ళకి మంచి తలాంతులు ఇస్తాడు. మీరు బండ్లలో వెళ్తా ఉంటే కన్ను లేని వారు అంత చక్కగా పాడతారు తెలుసా. చక్కగా ఏదో చేతిలో ఉన్న వాయిద్యం వాయిస్తూ చాలా చక్కగా పాడతారు. అంటే అర్థం ఏంటి? చాలాసార్లు అవుటి వాళ్ళు కాబట్టి మనం చిన్న చూపు చూస్తాం, కానీ దేవుడు చిన్న చూపు చూడట్లా. దేవుడు వాళ్ళకి మంచి తలాంతులు ఇచ్చి వాళ్ళ తలాంతుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని హెచ్చిస్తున్నాడు, వాళ్ళని కనపరుస్తున్నాడు. వాళ్ళకి గడ్డము చూడడానికి చాలా పిచ్చోళ్ళగా ఉన్నది. ఇక ఏం చేస్తున్నాడంటే రోడ్లో ఆ యొక్క ఏథెన్స్ రోడ్లో ఆ వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు. ఈ యొక్క జైలు అధికారి అన్నాడంట, ఇదిగో ఆ వ్యక్తిని పిలిపించానంట. ఆ వ్యక్తిని పిలిపించమంటే మీకు ఆశ్చర్యం ఇస్తుంది. ఏంటి? నేను ఏం కావాలో కోరుకోమంటే ఆ పిచ్చోడు పిలవమంటాడు ఏంటి ఈయన అని ఆయన ఆశ్చర్యపోతాడు. సరే చివరి కోరిక కదా తీర్చాలి, పిలిచారు. ఆ పిచ్చోడు పిలిస్తే ఈ సోక్రటీస్ తనకు అదే కూర్చోబెట్టుకుని ఏమంటే నీవు నేర్చుకుని వాయించేటువంటి వాయిద్యం నాకు నేర్పిస్తావా అన్నాడు. ఖచ్చితంగా నేర్పిస్తాను అన్నాడు. ఒక ఆయనకి ఇంకా 2 గంటల సమయం ఉంది, నేర్పిస్తానని చెప్పేసి అరగంటలో ఈయన వాయిద్యం నేర్పించారంట. ఎందుకంటే ఈయన మహాజ్ఞాని కాబట్టి తొందరగా పట్టేశారు. అరగంటలో వాయిద్యం నేర్చుకుని ఈయన కూడా వాయించడం మొదలుపెట్టాడు. సరే నేర్పించిన తర్వాత ఆ పిచ్చివాడిని బయటకు పంపించేసాడు. జైలు అధికారి ఇచ్చి లేటయ్యా, నీకు 2 గంటల టైం ఉంది భూలోకంలో, భూమి మీద ఏదన్నా కోరుకో అంటే నువ్వేంటి ఆ పిచ్చివాడిని పిలిపించి చచ్చిపోయే టైంలో నువ్వు నాకు నేర్పించాలి, నువ్వు అడుగుతావేంటి? నువ్వేదో మంచి భోజనమో లేకపోతే నీకు ఒకళ్ళ కుటుంబం ఉంటే వాళ్ళని తీసుకోమని చెప్తావేమో అని అంటే నువ్వేంటి ఇలాంటి వింతైన కోరుకున్నావు అంటే ఆయన అంటాడంట, ఆయన మహాజ్ఞాని, మహామేధావి. ఆయన ఏమో తెలుసా?
మనం చనిపోయేంత వరకు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. మనం చనిపోయేంత వరకు కొత్తది అంటే అర్థం ఏంటి? మనకు తెలియదు, ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ యేసయ్య కూడా మనకు ఆహ్వానం ఇస్తున్నాడు. ఏమని? మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని. అంతకు ముందేమో రమ్మని ఆహ్వానించాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారా నా యొద్దకు రండి అని అందరికీ ఎలాంటి ఏ భేదము లేకుండా అందరికీ ఆయన ఆహ్వానం ఇచ్చాడు. మరి వచ్చిన వారు దీవించబడ్డారు. ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చారో వారు రక్షణ పొందారు. ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చారో వారు స్వస్థత పొందారు. మరి పరిసయ్యులు ప్రభు యొద్దకు రావడానికి ఇష్టపడలా. ఆయన మా యొద్దకు రావాలి కానీ మేము ఆయన యొద్దకు వెళ్ళటం ఏంటి? పరిసయ్యులు వీళ్ళెవరు? ధర్మశాస్త్ర బోధకులు. మీరు అనుకుంటున్నారు యేసయ్య పాపుల దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన మా దగ్గరికి రావాలి, మేము ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటని వారు యేసయ్య దగ్గరికి రాలా. అందుకనే వారి హృదయాలు కఠినమైపోయినాయి. మరి యేసయ్య దగ్గరకు వచ్చిన వారు దీవించబడ్డారు. ఇదిగో యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి మగ్దలేని మరియ, మరి దయ్యములు వచ్చినటువంటి ఆ మరియ దయ్యము నుంచి విడుదల పొందింది. విడుదల పొంది ఏం చేస్తుందంటే యేసయ్య నమ్మకంగా వెంబడించింది. యేసయ్య దగ్గరికి వచ్చిన వారు దీవించబడ్డారు. యేసయ్య దగ్గరికి అనేక మంది వచ్చి వారు స్వస్థత పొందారు. గుడివాడేటువంటి భర్తిమయ్యి కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా ఏమన్నాడు? నన్ను కరుణించమన్నాడు. మరి యేసయ్య దగ్గరికి ఆ పిలవకుండానే ఒక ఆమె వచ్చింది. ఎవరామె? కనాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి తన కుమార్తె కొరకు యేసయ్య దగ్గరికి వచ్చింది. అయితే యేసయ్య కొరకు పరీక్షలు పెట్టిన తర్వాత తన కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొచ్చాడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. మరి చాలా మంది ఆహ్వానాన్ని అందుకొని రావటం లేదు. మరి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు. ఆయన ప్రయాసపడి భారం వహించిన వాళ్ళ నా దగ్గరకు రమ్మంటున్నాడు. అది ఆహ్వానంలో మొదటిది. రెండవది ఎత్తుకోవమంటున్నాడు, అది వచ్చేవాళ్ళు చెప్తాను. అయితే మూడవది ఏంటి? నేర్చుకోవడం అంటున్నాడు కదా. నేర్చుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో, అసలు కష్టం, ఇంకా కష్టం ఈ రోజుల్లో నేర్చుకోవడం. నేను మా ఇంటి ప్రక్కన పోలీస్ లైన్ ఉంది. అప్పుడప్పుడు నాకు ఇది పార్క్కి వెళ్ళడానికి ఖాళీ లేనప్పుడు, దుర్గం చెరువుకి వెళ్ళడానికి ఖాళీ లేనప్పుడు మా ఇంటి ఆ పోలీస్ లైన్లో కొద్దిసేపు వాకింగ్ చేస్తాను నేను. అయితే ఒకరోజు వెళ్తూ ఉంటే ఆ స్కూల్ ఉంది. ఆ స్కూల్ మీద ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటంటే టుడేస్ రీడర్ ఈజ్ టుమారోస్ లీడర్ అని ఉంది. టుడేస్ రీడర్ ఈజ్ టుమారోస్ లీడర్ అంటే నేటి పాఠకులే రేపటి నాయకులు. నేటి పాఠకులు అంటే చదివేవారు, రైట్? ఎవరైతే అంటే పిల్లలు ఉద్దేశించి ఈ రోజు నువ్వు మంచిగా చదువుకుంటే రేపు నాయకుడు అవుతావు. అంటే ఈ రోజు నేర్చుకుంటే నాయకుడు అంటే అర్థం ఏంటి? నేర్పించేవాడు అవుతావు. మనం చాలాసార్లు ఏంటంటే నేర్చుకోకుండా నేర్పించాలనుకుంటూ ఉంటాం. అయితే ప్రభు ఇక్కడ మనందరికీ ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. మీరు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోవాలని అంటున్నాడు. మరి నేర్చుకోవడానికి కూడా మనం ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఏంటని కాడి? దీన మనస్సు అనేటువంటి కాడిని మనం ఎత్తుకోవాలి. సాత్వికమైనటువంటి కాడిని మనం ఎత్తుకోవాలి. ఎత్తుకున్నప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలం. లేకపోతే ఏమనుకుంటాం, నాకంతా తెలుసు, వాళ్ళు నాకు చెప్పేదేంటి అనే మనసు మనం వస్తే మనం నేర్చుకోలేమని దేవుడికి తెలుసు. కాబట్టి అందుకనే ఏమంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోవాలంటే మీకు దీన మనస్సు కావాలి, మీకు తగ్గింపు కావాలి, మీకు వినయం కావాలి, మీకు నమ్రత కావాలని యేసే చెప్తున్నాడు. మరి సోక్రటీస్ లాంటి అంత గొప్ప తత్వవేత్త నేర్చుకుంటే మనం నేర్చుకోవాల్సిన అంత చెప్పండి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన అడిగితే, అయ్యా నువ్వు మహాజ్ఞానమైన లోకమంతా అనుకుంటుంది కదయ్యా, మరి నీకెంతో తెలుసు అని ఆ సోక్రటీస్ గారిని అడిగితే ఆయన అంటాడు, నాకు తెలిసిందల్లా రవ్వంతా, తెలియంది కొండంత. ఆల్ ఐ నో ఈస్ ఐ నో నథింగ్. ఆయన చెప్పిన ఆన్సర్ తెలుసా? మీరు గొప్ప జ్ఞానం అనుకుంటున్నారు కదా అన్నప్పుడు ఆల్ ఐ నో ఈస్ ఐ నో నథింగ్. నాకు తెలిసిందల్లా నాకేమీ తెలియదని. అంటే చివరి వరకు నేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. లోకంలో నీ సబ్జెక్ట్ నువ్వు కొంత మటుకు నేర్చుకోవచ్చామా, కానీ ఇదిగో ప్రభు యొద్ద నీవు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిగా ఉండాలి, నిరంతరము నేర్చుకునేవాడిగా ఉండాలి.
నేను కూడా ప్రభు పాదాలతో కూర్చుని నిరంతర విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతాను. మా బైబిల్ కాలేజ్ విద్యార్థులకు చెబుతూ ఉంటాను, మీరు ఎన్ని బైబిల్ కాలేజీలు చదివినా కానీ ఒక బైబిల్ స్కూల్లో మీరు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థులు అని చెప్తాను. మా బైబిల్ స్కూల్ పేరు ఏపీబీసీ, ఆంధ్రప్రదేశ్ బైబిల్ కాలేజ్. నేను చదివిన బైబిల్ కాలేజ్ పేరు ఎస్ఏబీసీ, సదరన్ ఏషియా బైబిల్ కాలేజ్. వీటిల్లో చదువు నేర్చుకోవడం అనేది కొంతకాలం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది. అయితే నేను మా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, మీకు కూడా చెప్పేది ఏంటంటే సార్, మనందరము ఒక స్కూల్లో లేకపోతే ఒక కాలేజీలో మనందరము నిరంతర విద్యార్థులు. ఆ స్కూల్ లేకపోతే ఆ కాలేజ్ అని తెలుసా, నేను దానికి పెట్టిన పేరు ఏంటంటే ఏపీబీసీ కాదు, ఎస్ఏబీసీ కాదు, ఇంకా ఏబీసీ కాదు, దానికి ఏంటంటే హెచ్ఎస్బీసీ. హెచ్ఎస్బీసీ అంటే బ్యాంక్ అనుకునేవాడు, బ్యాంక్ అని రైట్. హెచ్ఎస్బీసీ అంటే బ్యాంక్ కాదు, హెచ్ఎస్బీసీ అంటే అదేంటంటే హోలీ స్పిరిట్ బైబిల్ కాలేజ్, పరిశుద్ధాత్ముని పాఠశాల. పరిశుద్ధాత్ముని పాఠశాలలో నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. నేను నేర్చుకోకపోతే మీకు నేర్పించలేను. అయితే బైబిల్లో కొంతమంది నేర్చుకున్న వారి గురించి మన వాక్యంలో, మరి ప్రభు యొక్క నేర్చుకున్నటువంటి వాడు నేర్చుకున్నవాడే నేర్పిస్తాడు కదా. తర్వాత పాఠకుడే నాయకుడు అవుతాడని వాక్యములు మనం చూడగలం. చూడండి, ఎజ్రా గ్రంథానికి ఒకసారి రండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఆయన గురించి చెప్పబడ్డటువంటి మాటలు ఏంటంటే, ఈ ఎజ్రా ఎవరంట, ఈయన మోషే ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. అంటే అర్థం ఏంటి? ప్రవీణత అంటే అర్థం ఏంటి చెప్పండి. ఎక్స్పర్ట్. తెలుగులో చాలాసార్లు చెప్పాను. ప్రవీణుడు అంటే అర్థం ఏంటి అనుకోవచ్చు. ఇంకా ప్రవీణుడు అంటే మనకు అందరూ తెలిసిన ఆరితేరినటువంటి వాడు, ఒక నిర్దిష్టమైనటువంటి రంగంలో ఆరితేరినటువంటి వాడు. ఈయన దేంట్లో ఆరితేరిన వాడు? తెలుసా? మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బోధించడంలో ఆయన ఆరితేరిన వాడు. ఎలాగ ఆరితేరిన వాడు అయ్యాడు? ఆయన నేర్చుకున్నాడు, ఎక్కువగా పఠించాడు, చదివాడు. మరి జాగ్రత్తగా గమనించండి, ఆయన గురించి ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఏంటంటే ప్రవీణత గల శాస్త్రి, అంతటితో ఆగల. మరి చాలా మంది ఏమనుకుంటారు, మేము శాస్త్రం కాబట్టి మాకు అంత తెలుసు, ఇంకా మేము పఠించవలసింది ఏం లేదు, ఇంకా మేము చదవలసింది ఏమి లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఈయన గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, ముందేమనుంది? ప్రవీణత గల శాస్త్రం ఉంది. మరి ప్రవీణత కలిగిన వాడు ఇంకా పరిశోధించాలా? చెప్పండి. ప్రవీణత కలిగిన వాడు పరిశోధించవలసిన పర్లేదు. నాకు అంతా తెలిసిన కూర్చోవచ్చు, నేను అంతా నేర్చుకున్నాను కూర్చోవచ్చు. మరి ఈయన అలా కాదు, అంత ప్రావీణ్యం ఉన్నా కానీ, అంత తెలిసినా కానీ నేనేం చేస్తా తెలుసా, ఇంకా పరిశోధిస్తున్నాడు. పరిశోధించడం అంటే పైపైన చదవటం కాదు కదా. మనం చాలాసార్లు పైపైన చదువుతూ ఉంటాం, బైబిల్ కూడా పైపైన చదువుతూ ఉంటాం. అలా కాదు. వాక్యం ఒక్క అధ్యాయం చదివినా కానీ, రోజుకి ఒక్క అధ్యాయం చదివినా కానీ దాన్ని ఎలా చదవాలి? పరిశోధించి పరిశీలన చేసి చదవాలి. ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు కదా, చదవకపోతే నా మీదకి దేవుడు ఏమైనా శిక్ష తీసుకొస్తాడు. నీ మీదకి ఏమీ తీసుకురాడు శిక్ష దేవుడు. అలాగని చదవద్దని కాదు. అంటే మన దేవుడు నువ్వు అది చేయని గొంతుపట్టి పేక తీసుకెళ్ళేటువంటి దేవుడు కాదు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. చదివితే నువ్వు దీవించబడతావు. పరిశోధించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి సంగతులు నీకు తెలుస్తుంది. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆ దినాల్లో చాలా మంది ఉన్నారు. మరి ఎజ్రా గురించి ఎందుకు రాసేది చెప్పండి. మీరు చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీలో మీ టీంలో 10 మంది ఉన్నారనుకోండి. 10 మందిలో మీ లీడ్ ఏం చేస్తాడు? ఏదన్నా సమస్య వచ్చిందంటే ఎవరి మీద దాన్ని పిలుస్తాడా? ఎవరు పిలుస్తాడు చెప్పండి. ఎవరైతే బాగా ఈ యొక్క
ఆ దాంట్లో ఆ సబ్జెక్టులు ఎవరికైతే బాగా గ్రిప్ ఉంటుందో ఎవరికైతే పట్టుండదో ఆ 10 మందిలో వాడిని పిలుస్తాడు. అంతే కదా, వాళ్ళకి కావాల్సినది ఇదిగో ఈ వ్యక్తి ఫలానా వ్యక్తిని పిలిస్తే ఈ 10 మందిలో ఈయనకి ఆ సబ్జెక్టు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కాబట్టి అలా పిలుస్తాడు, అలా వారిని పిలుస్తాడు. మరి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు ఎరిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన గురించి ఎందుకు చెప్పాడు తెలుసా? ఈయన ప్రవీణత అంటే ఆరితేన వాడైనప్పటికీ కూడా దేవుని వాక్యం పట్ల ఆకలి అనేది చావల, ఇంకా పరిశీలిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి, వాక్యం పట్ల ఆకలి అనేది ఇప్పుడు కూడా మనకి చావపడ. వాక్యం పట్ల మనకి ఆకలి లేదు అంటే అర్థం నేను చెప్పండి ఏంటి? ఆత్మీయంగా అనారోగ్యానికో మనకు ఆకలి లేదంటే అర్థం ఏంటి? మనకి సరిగ్గా ఆకలి కావట్లేదు అనుకోండి, ఆకలి కాలేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏదో ఒక అనారోగ్యం ఉందని అర్థం. ఆరోగ్యవంతుడికి తప్పకుండా ఆకలి, అవునా చెప్పండి? ఆరోగ్యవంతుడికి ఖచ్చితంగా 3 పూటలు తినాల్సిందే. ఇప్పుడు మనం కావాలని పొట్టగలుచుకుంటున్నాం, ఏది డైటింగ్ చేస్తే ఏదో స్లిమ్ ఉంటాను, అదే లావు ఉండకూడదు. కానీ ఆరోగ్యవంతుడు నువ్వు ఎన్ని డైటింగ్ చేసినా కానీ నువ్వు ఆరోగ్యవంతుడు బట్టి నీకు ఆకలి అవుతుంది. అలాగే నీవు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నావు, ఆత్మీయంగా మృతము కాలేదంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యము నేర్చుకోవాలి అనేటువంటి తపన, ఆ తృష్ణ మనలో ఉండాలి. మరి ఈయన చాలా నేర్చుకున్నాడు. ఎజ్రా చాలా అంత తెలుసు, ప్రవీణత గల శాస్త్రి అయినా కానీ వాక్యాన్ని పరిశీలిస్తున్నాడు కదా. దేవుడులారా అంటే అర్థం తెలుస్తా, ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూడండి ఇంకొక మాట, ఆయన అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కూడా రాస్తే చూడండి, పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకుని 2 చేస్తాడు. ముందు ఇప్పుడు చూడండి, ముందు నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేర్పించేవాడు అయ్యాడు. నువ్వు నేర్చుకోకుండా నేర్పించిన వాడు కాలేవు. అంటే నీవు చదవకుండా నీవు ఏం కాలేవు అంటే అది నేర్పించేవాడు కాలేదు. మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం చాలా మందికి ఇష్టం కదా. మనం ఏది నేను ఒక మాట చెప్పండి, మీరు దేనికి ఇష్టపడి? నేర్చుకోవడానికి ఇష్టపడతా, నేర్పించడానికి ఇష్టపడతా? లేదు, చాలా మంది నేర్పించడానికి ఇష్టపడతారు. నాకు ఇస్తే మీరు మాట్లాడరా? చెప్పండి, మాట్లాడతారు. ఏదంటే నాకు కూడా అవకాశం దొరికితే బాగుంది అనుకుంటాం కదా. మంచిది, నేర్పించడం అనేది కూడా మంచిది. అయితే దానికి ముందు మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఇదిగో ఈయన చేసింది ముందు నేర్చుకున్నాడు, ముందు పరిశీలించాడు వాక్యాన్ని. మోషే ధర్మశాస్త్రం ఏముంది, మోషే ద్వారా దేవుడు ఏమి చెప్పాడు, మోషే ద్వారా తన ప్రజలకు ఏమి బోధించాడు అనే విషయాలు ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, అరే నువ్వు క్షుణ్ణంగా అన్నీ తెలుసుకోవాలని చెప్పేవాడు. క్షుణ్ణంగా అనే మాట చిన్నప్పుడు బాగా వాడేవాడు స్కూల్లో కదా. మరి ఇప్పుడు ఏమైందంటే ఈ గూగుల్ వచ్చి, ఈ ఫోన్లు వచ్చి అసలు చదువు మీద ధ్యాసే పోయింది. పుస్తకాలు చదివేవాళ్ళు చాలా తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. చదువుతున్నారు చిన్నప్పుడు ఏముండేది చెప్పండి, లైబ్రరీ ఉండేది. నేను మా ఊరికి దగ్గరలో దిగిరాలు ఉంది, ఆ దిగిరాల్లో డిగ్రీ చదివాను, ఇంటర్మీడియట్ డిగ్రీ అక్కడే చదివాను. సాయంత్రం ప్రతిరోజు మేము ట్రైన్కి వెళ్ళడానికి ఖాళీ ఉండేది, 2 to 4 లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. లైబ్రరీ ఉండేది, ప్రతి ఊరికి లైబ్రరీ ఉండేది. ఇప్పుడు లైబ్రరీలు ఎక్కడ ఉంది? సెల్ ఫోన్ అన్నీ కూర్చుంది కదా. ఎవరు లైబ్రరీకి వెళ్ళట్లా, ఎవరు చదవట్లా, ఎవరు నేర్చుకోవట్లా. మరి ఈ ఎజ్రా నువ్వు లోకంలో జరిగి నేర్చుకోకపోయినా ప్రభువులను వెదగాలంటే, ఆత్మీయతలను వెదగాలంటే నువ్వు ఇదిగో నేర్చుకోవాలి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని పఠించండి, వాక్యంలో ఉన్నటువంటి సంగతులు మనం నేర్చుకోవాలి. ఎవరన్నా చూడండి, మనం ఎవరైనా వచ్చి అయ్యా పలానా పుస్తకం ఎక్కడ ఉంది బైబిల్ అంటే మీరు చెప్పగలిగి ఉండాలి. ఎజ్రా అనగానే ఏమని చెప్పాలి? ఎజ్రా అంటే ఎవరని చెప్పాలి? ప్రవీణత గల శాస్త్రం చెప్పాలి. ఎజ్రా అనగానే ఆ యొక్క ఎజ్రా అనే పేరుకు సహాయం అనేటువంటి అర్థము అని మనం చెప్పగలిగి ఉండాలి. చెప్పగలిగి ఉండాలంటే నేర్చుకోవాలి కదా. కొన్ని ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు చూడండి, తల్లులు ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లల కోసం నేర్చుకున్నారు చాలా విషయాలు కదా. ఇంట్లో ట్యూషన్ పంపినా కానీ ఇంట్లో వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? హోంవర్క్ ఇస్తున్నారు. హోంవర్క్ ఇచ్చారు అనుకోండి, ఏం చేయాలి?
ఈ తల్లులు కూడా పిల్లల తల్లులు తండ్రులు వాళ్ళకి నేర్పించారు కాబట్టి వీళ్ళు కూడా నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకుంటూ మంచిది. వాటితో పాటు మీరు దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని కూడా నేర్చుకోవాలి, వినాలి. ఈయన ఎజ్రా నేర్చుకున్నాడు కాబట్టి అనేక మందికి నేర్పించారు. ఈయన నేర్చుకోవడం వలన ఈయన కలిగిన గొప్ప ఘనత తెలుసా? బైబిల్ పాత నిబంధనలో మనకి హెబ్రీ బైబిల్ 24 పుస్తకాలు ఉంటాయి. మనకు 39 ఉన్నాయి. హెబ్రీ బైబిల్ 24 పుస్తకాలు ఉంటాయి. మరి ఆ 24 పుస్తకాలు ఉండాలి పాత నిబంధనలో అని సెట్ చేసి నిర్ణయించిన వ్యక్తి ఎవరు తెలుసా? ఈయన. ఏ పుస్తకం ఎక్కడ ఉండాలో కరెక్ట్గా పెట్టాడు. కారణం ఏంటి? ఆయన తెలుసు ఏ పుస్తకం ప్రకారం ఏది పెట్టాలి. అవన్నీ కూడా కారణం ఏంటంటే ఆయన బాగా పఠించాడు, చదివాడు, నేర్చుకున్నాడు. మనం ఏసే అంటున్నాడు, మీరు నా గురించి నేర్చుకోండి. మీరు వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని ఎరిగిన వారుగా మనం ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మనం దీవిస్తాడు. మనం ఎదగటానికి, అనేకులు ఎదిగించడానికి ఈ వాక్యము అవసరం అవుతుంది. చూడండి, మరి సంఘం, ఒక సంఘం ఉంది అపోస్తల కార్యక్రమంలో. ఆ సంఘాన్ని గురించి మనం ఒకసారి వెళ్దాం, సంఘం దగ్గరికి వెళ్దాం రండి. అపోస్తల కార్యక్రమం 17వ అధ్యాయం 11వ వచనం. మీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించి వచ్చిరంట. ఎంత గొప్ప సంఘం అండి. ఏమంటున్నాడు? పైన ఒక సంఘం ఉంది. ఆ పైన ఉన్నటువంటి సంఘం పేరు తెస్సలోనికే సంఘం. ఆ తెస్సలోనికే సంఘంతో పోలుస్తున్నాడు. మనకి ఏది ఇష్టం ఉండదు చెప్పండి? పోలిక ఇష్టం ఉండదు కదా. పోలిక ఇష్టం ఉండదు. తర్వాత ఆయన నీకంటే ఆయన గొప్పవాళ్ళని చెప్తే మనం ఒప్పుకోం, ఇష్టపడం. ఇక్కడ కూడా పౌలు ఏం చేస్తున్నాడంటే 2 సంఘాల మధ్య పోలిక పెట్టాడు. ఒకటి తెస్సలోనికే సంఘం. ముందు ఆ సంఘాన్ని స్థాపించాడు పౌలు. తర్వాత తెస్సలోనికే నుంచి ఏం చేస్తారంటే వెళ్ళగొట్టారు. ఈ తెస్సలోనికే సంఘము మీరు గమనించినట్లయితే, ఈ తెస్సలోనిక ఎవరంటే అలెగ్జాండర్ యొక్క అర్ధ సహోదరి. ఈమె పేరున తెస్సలోనిక అనే పట్టణం పెట్టారు. ఇది టర్కీలో ఉంది. ప్రస్తుతానికి దీనికి సలోనిక అనేటువంటి పేరు ఉంది. ఆ తెస్సలోనిక నుంచి పౌలు ఏం చేశారు? అక్కడ 3 వారాలు ఉన్న తర్వాత తరివేశారు. స్వార్థ చెప్పడానికి వీళ్ళేది, వెళ్ళిపోవాలని తరివేస్తే ఆయన బెరయ అనేటువంటి పట్టణానికి వచ్చారు. అక్కడ ఒక సంఘాన్ని ప్రారంభించారు. మరి ఆ సంఘము కన్నా ఈ సంఘం ఎలా గొప్పదైంది చెప్పండి? తెస్సలోనికే సంఘం కన్నా బెరయ సంఘం ఎలా గొప్పదైంది? అక్కడ ఒక మాట అంటాడు. ఏమన్నాడు చెప్పండి? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది. ఎందుకు గనులయ్యారు? తెస్సలోనికలో వారి కంటే గనులు ఎందుకయ్యారో అక్కడ రాస్తారు. ఏమంటారు తెలుసా? ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. అంగీకరించడమే కాదు, పౌలు శీలయును చెప్పిన సంగతులు అంగీకారి అలా ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనమును పరిశోధించు వచ్చింది. ఎంతమంది నేను వాక్యం చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి అయ్యగారు చెప్పిన వాక్యం కరెక్టా కాదు ఎంతమంది వస్తున్నారు? చూస్తున్నారా? ఏంటయ్య గారు ఇవన్నీ మమ్మల్ని అడుగుతారు. వీళ్ళు బెరయ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యం ఇంకొకటేంటి తెలుసా? నేర్చుకునేవాడు ఆసక్తితో దేవుని వాక్యం ఉంటారు. ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఆ సంఘానికి ఈ సంఘానికి ఉన్నటువంటి తేడా, ఆ సంఘానికి ఈ సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసము. ఆసక్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏంటి? ఇంట్రెస్టా? ఆసక్తి అంటే తీవ్రత కదా, నేర్చుకోవాలనేటువంటి తీవ్రత, ఆ తీక్షణత ఉండాలి. ఆ నేర్చుకోవాలనేటువంటి ఆశ, ఆ తపన, ఆ తీవ్రత మనలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పరిగెత్తుకుంటూ దేవుని యొక్క వాక్యం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం. నేను మన సంఘంలో చూసుకొని చేస్తా, మా సంఘానికి చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు మొత్తం నా ప్రసంగాన్ని చాలా ఆసక్తి రాసుకుంటారు.
ఇక 2-3 సంవత్సరాల తర్వాత అనుకుంటారు అంతా అయిపోయింది లేక పాస్ట్ గారు కొత్తది ఏం చెప్పారనుకుని కొంతమంది ఏం చేస్తారు వరకు అట్లా అనిపిస్తుంటారు. రైట్? ఇష్టం ఏమైనా కానీ ఇక్కడ వాక్యంలో మీరు గమనించినట్లయితే ఆసక్తి మొదట ఎలాంటి ఆసక్తి ఉందో నేర్చుకునే విషయంలో అలాంటి తపన అలాంటి తీవ్రత మనకు ఉండాలి. వీళ్ళు ఈ యొక్క సంఘాన్ని గురించి పౌలు రాయటంలో గల ఉద్దేశం ఏంటంటే వారిలో ఏమని తెలుస్తా ఆసక్తి ఏం చేస్తామంటే ప్రతిరోజు పౌలు చెప్పింది కరెక్టా కాదా, పౌలు చెప్పింది ఆ బైబిల్లో ఉందా, పౌలు చెప్పింది ధర్మశాస్త్రం ఉందా, పౌలు యేసుని గురించి కరెక్ట్గా చెప్పాడా లేదా అని వారు ప్రతిరోజు కూడా పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. చూడండి మరి అందుకనే ఆ సంఘము వారు గనులో యూనియన్ వాక్యం వస్తుంది. ఇక క్రిందకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి పౌలు ఎక్కడికి వెళ్ళాడు, మరొక పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్తే అక్కడ 2 వర్గాలు ఉన్నాయంట. ఏంటి ఆ వర్గాలు? చూడండి ఒకసారి చదవండి. 18వ వచనం 17-18. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతిదినం మన సంత వీధులు తను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చింది. ఎపిక్యూరియన్లోనూ స్టోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించింది. మరి ఎవరు ఎపిక్యూరియన్ అంటే ఎవరు, స్టోయికులు అంటే ఎవరు చెప్పండి? ఇదే నేర్చుకోవటం. మరి మనకి బైబిల్లో మీరు చదువుతున్నాం అనుకోండి, ఎపిక్యూరియన్ అనే మాట వచ్చింది. ఎవరు ఎపిక్యూరియన్, ఎవరు స్టోయికులు అంటున్నారు కదా. అప్పుడు గ్రీకులు 2 తెగలు ఉండేవి. ఎపిక్యూరియన్లు అంటే అర్థం ఏంటంటే అర్థమేం తెలుసా, ఏదైనా కానీ మౌనంగా భరించేవాడు. మీలో కొంతమంది ఉండొచ్చు ఈ కాఫీ తినేవాడు. ఎపిక్యూరియన్ అంటే దేనైనా మౌనంగా భరించేవాడు, తిట్టినా కొట్టినా మౌనంగా పడిపెట్టుకునేవాడు. రెండవది స్టోయికులు. స్టోయికులు అంటే గమనించండి, స్టోయికులు అంటే కొట్టినా తిట్టినా భరించేవాడు, పడిండేవాడు. ఓకే. ఎపిక్యూరియన్లు అంటే అర్థం ఏంటంటే ఎపిక్యూరియన్ అంటే తినము త్రాగుము సుఖించినవాడు. అది చెప్పింది నేను. ఎపిక్యూరియన్లు అంటే అర్థం ఏంటంటే తిను త్రాగు సుఖించు. చాలా మంది అట్లా అన్నారు కదా, అరే మనం చచ్చిపోయినాక ఉందో లేదో, పరలోకం ఉందో లేదో, మోక్షం ఉందో లేదో, ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చేస్తాము, మన ఇష్టం వచ్చినట్టు తిందాం, మన ఇష్టం వచ్చినట్టు తాగుతాం. ఒక ఆయన అట్లా చెప్తున్నాడు కదా, లోకాస్వార్తలు ఉన్న ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. తర్వాత రేపు ఉందో లేదో నాకేం తెలుసు. ఆయన ఏమనుకున్నాడంటే ఆయన అలా అనుకోలా, బాగా విస్తారంగా పంట పండింది, కొట్లన్నీ విప్పి పెద్దవిగా చేసి ఏం చేశారంటే ఇక నాకేముంది, నేను కూర్చొని తినటము త్రాగటము సుఖించడం. మంచిదే మనం సంపాదించేది అనుభవించడానికి. అయితే ఈ తిరుము త్రాగు సుఖించిన దేవుడిని తీసేసాం అనుకోండి, దేవుడు అప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? వెర్రివాడా అంటే అర్థమే. వెర్రివాడు అంటే అర్థం ఏంటి? నీ పంట అయితే బాగా పండింది, రైట్? పంట అయితే బాగా పండింది, కానీ అసలు జీవితంలో జీవితం అంటే ఏంటో నీకు అర్థం కాలేదు, జీవితం తర్వాత ఇంకో జీవితం ఉన్నది అనే విషయం కూడా అర్థం కాలేదు. కాబట్టి దేవుడు వెర్రివాడు అన్నాడు, రైట్? వెర్రివాడా, ఈ ప్రాణం నీ రాత్రి నేను కోరుచున్నాను. ఏ లాభం చెప్పిన అంత పంట పండింది, విస్తారంగా పంట పండింది, బాగా సమకూర్చుకున్నాడు. కొంతమంది సంపాదిస్తారు కానీ దాన్ని అనుభవించలేదు. ఈయన ధనవంతుడు కాబట్టి ఎపిక్యూరియన్ అంటే తినము త్రాగము సుఖించుము అనేటువంటి కోపం చెందినవాడు. ఈరోజు చాలా మంది అదే కదా, మనకి బయట నుంచి మనం అవసరమైనవి తీసుకుంటున్నాం. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా దేశాల నుంచి కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కష్టపడి పని చేస్తారు కదా, కష్టపడి పని చేస్తారు, సంపాదిస్తారు. అది తీసుకోగానే దానికన్నా ఇప్పుడు వీకెండ్ కల్చర్ తీసుకున్నాను. మనలో సంపాదించబడి శుక్రవారం రాగానే శుక్రశని ఆదివారం రాగానే శుక్రవారం అక్కడ చూడండి, మీరు అథ్లెటిక్ దగ్గర వరుసలు ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ అంటారు దాన్ని. వార్షిక సాయం నైట్ 2 పర్మిషన్ ఇస్తే 2-3 వరకు కూడా అక్కడ తింటానే ఉంటారు. ఎవరు తెలుసా? సోమవారం నుంచి శుక్రవారం వరకు తెప్పలపడి ఆఫీస్కి వెళ్దాం, కష్టపడతాం, తర్వాత శుక్ర శని ఆదివారాలు ఇంకేదో. ఆదివారం కొంతమంది ప్రార్థన కూడా క్రైస్తవులైంది. మా యొక్క అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి కలిసింది, నేను బైబిల్ తీసుకున్నట్టుంటే
అయ్యగారు ఎక్కడ అందరూ వస్తా ఉంది, అమ్మ ఇప్పుడు అన్నీ పెట్టింది ఆ అమ్మాయికి రా. ఆ మధ్య 2-3 సార్లు కనపడి నన్ను చూసి మొహం తిప్పేసింది, చాలు చేసింది మొహం. ఎందుకు? ఇక వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే ఏంటంటే బయట తిరగాలి. నీవు తిరుగు త్రాగం స్థితించడంలో దేవుడు నువ్వు సంపాదించిందని అనుభవించు, మంచిదే. కానీ ఆ అనుభవించే దాంట్లో దేవుడిని నువ్వు ప్రక్కన పెడితే నీవు మూల్యం చెల్లించాలి. ఆ ధనవంతుడితో దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? ఇది ఎపిక్యూరియన్లు, తినము త్రాగము స్థుతించు. మరి స్టోయికులు అనేటువంటి వారు అన్నిటిని మౌనంగా భరించేవారు. ఏం జరిగినా పల్లా ఓర్చుకున్నాం, తట్టుకున్నాం అనేటువంటి వారు. ఇవన్నిటి గురించి మనం బైబిల్లో ఇవన్నీ తెలియాలంటే మనం దేవుడి వాక్యం వినాలి, నేర్చుకోవాలి. మరి ఈ యొక్క వ్యక్తులు వీళ్ళు చూడండి, వీళ్ళు నేర్చుకున్నారు. ప్రేరణలారా, ఈ సంఘం వల్లే మనం ఉండాలి. ఎజ్రా వల్లే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా నేర్చుకోవటం వలన, పరిశీలించి నేర్చుకోవటం వలన ఎజ్రాకు కలిగినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ఏం చెప్పండి, ఆయన అనేకులకు బోధించేటువంటి వాడు. అనేక చెప్పాను కదా, నేను నేర్చుకున్నవాడే నేర్పించేవాడు అవుతాడు. నువ్వు నేర్చుకోకుండా నేను నేర్పిస్తానంటే అది ఒప్పుకోడు. చెప్పాను కదా, పాఠకుడు చదివిన వాడే నేర్చుకున్నవాడే నాయకుడు అవుతాడు. చివరిగా ఇంకొక విషయం, యేసయ్య గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమో నేర్చుకోవటం అనేది అది తరగతి కలిగి చెందింది. మరి ప్రాక్టికల్ ఇది కూడా చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పారు ఇక్కడ? యేసయ్య గురించి. అందుకనే చూడండి, బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ రాసేటప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఏమని రాశాడు? చూడండి, ఆయన కుమారుడయుండి అంటున్నాడు. ఆయన దేవుడయుండి అన్నాడా? ఆయన దేవుడయుండి అంటే అర్థం ఏంటి? నేర్చుకోవాల్సిన పని లేదు, అంత సర్వజ్ఞాని కాబట్టి దేవుడు. అందుకనే వాక్యం చూడండి, రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట పెట్టాలో కూడా కరెక్ట్గా వారికి చెప్పాడు. ఏమని? కుమారుడయుండి అంటే మనిషి కుమారుడు. యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు, మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? విధేయత నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎజ్రా నేర్చుకున్నాము, అది క్లాస్ రూమ్కి సంబంధించింది, అది పఠనానికి సంబంధించింది, ఇది అనుభవానికి సంబంధించింది. మరి యేసయ్య ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. దేని ద్వారా విధేయత నేర్చుకున్నాడు? శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఆయన గెత్సేమనేటువంటి వాములో ఆయన చెమట రక్తముగా కారినంతగా ప్రార్థన చేశాడు. అంటే ఎంతగా ప్రార్థన చేస్తాడు, ఎంతగా వేదన పడ్డాడు మీరు ఒక్కసారి ఆలోచించండి. మన చెమట రక్తం అయిందా అంటే బాగా బాధపడి, బాగా కష్టపడి, నువ్వు బాగా వేదన పడి కృంగిపోయి మూలుగు, అప్పుడు అది ఇదిగా మారుతుంది. మరి అంతగా ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకు? శిలువ మరణాన్ని గురించి. ఏమని ప్రార్థన చేస్తాడు యేసయ్య? అయ్యా, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తము. ఈ గిన్నె అంటే ఏంటి? శిలువ కదా. ఈ గిన్నె ఏంటి? ఒక్కసారి శిలువ గురించి చేస్తే ఆలోచించినప్పుడు, శిలువ అనే దేని గుర్తు? అవమానానికి గుర్తు, శిలువ శ్రమల గుర్తు. మరి యేసయ్య శిలువ మీద వేలాడుతున్నప్పుడు పోయేటువంటి రోమీలందరూ ఏమనుకుంటారు తెలుసా? ఈయన శిలువ మీద వేలాడుతున్నాడంటే ఈయన నరహంతుడు అయి ఉంటాడు, ఈయన వ్యభిచారి అయి ఉంటాడు, ఈయన దొంగ అయి ఉంటాడు అని అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు. మరి దాని గురించి ఒకసారి ఆలోచించాడు. ఇంకోటి, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మీద ఉమ్మి వేశాడు. అయినప్పటికీ ఏం చేస్తాడు యేసయ్య? ఆ శ్రమ వలన ఇదిగో ఈ గిన్నె ఏమంటాడు? ఈ గిన్నె చాలా శ్రమతో కూడుకున్నది, అవమానంతో కూడుకున్నది, భారముతో కూడుకున్నది, అందుకనే తీసివేయి అని ప్రార్థన చేస్తాడు. కానీ ఏమన్నాడు? చివరికి జరగాల్సింది నీ చిత్తం.
ఇది శ్రమైన నీ చిత్తము కాబట్టి నేను అనుభవిస్తాను. అలాగే యేసయ్య శ్రమలో దేవుని చిత్తానికి లోబట్టి నేర్చుకున్నాడు. దేవుని చిత్తానికి విధేయత అవడం నేర్చుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీ పుస్తకము బైబిల్లో కొత్త నిబంధనలో అద్భుతమైన పుస్తకం. యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత్వము, యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని గురించి చక్కగా మనకు వివరిస్తుంది. దేవదూతల కంటే గొప్పవాడు, ఆరోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. మనకు పాట ఉంది కదా, సాగిల పాడి ప్రఖ్యాతము సత్యముతో ఆత్మతో అనే పాట. ఆరోను కంటే శ్రేష్ఠుడు అనే పాట. ఆ పాట అంతా ఏంటి? యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత్వం గురించి. అందరికన్నా ఈస్ బెటర్, ఈస్ గ్రేటర్ అనేటువంటి మాట. మరి అలాంటి యేసయ్య ఆయన మనుష్యుడు ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు, లోబట్టు నేర్చుకున్నాడు. నేను ముగిస్తాను. మనం చాలా మందికి మాకు లోబట్టు ఇస్తాం కదా, ఉంటుందా చెప్పండి? చాలా కష్టం. నేను లోబడంటే లోబడనంటారు, నేను మాట వినడంటే వినంటారు. లోబట్టాన్ని గురించి చూడండి. లోబట్టాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం చెప్పండి? ఒబీడియన్స్ కదా. ఒబీడియన్స్. ఒబీడియన్స్లో మొదటి 3 అక్షరాలు తీసేయండి, ఓబిఈ. తర్వాత వెనక ఎన్సిఈ తీసేయండి. ముందు 3 అక్షరాలు, వెనక 3 అక్షరాలు తీసేయండి. ఏముంటుంది? అది విధేయత అంటే చచ్చిపోవడం. మన ఆహానికి మనం చచ్చిపోవడం, మన స్వార్థానికి మనం చచ్చిపోవడం. మరి యేసయ్య చనిపోయాడు. ఆయన తన స్వార్థానికి, తన అహానికి, లేకపోతే వీటన్నిటికీ ఆయన చనిపోయాడు. అలా విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా దేవునిగా లోబడితే లోబట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్ప ఆశీర్వాదాలు కదా. మనకు లోబట్టు ఇస్తుంది కానీ లోబట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. అబ్రహాము ఏం చేస్తాడు తెలుసా? దేవుని మాటకు లోబడ్డాడు. ఏ పరిస్థితుల్లో లోబడ్డాడు? ముగిస్తున్నా. ఏ పరిస్థితుల్లో లోబడ్డాడు? తనకున్నటువంటి ఒకే ఒక్క కుమారుడు, తను ప్రేమించే కుమారుని దేవుడు బలివమన్నాడు. అయితే ఒక క్వశ్చన్ గమనించండి, మన దేవుడు నరబలి కోరేవాడు కాదు. కాకపోతే అబ్రహాము యొక్క విధేయత, విశ్వాసములకు పరీక్ష పెడుతున్నాడు. రైట్? ఆయనకు నరబలి అవసరం లేదు, నరబలి కోరేవాడు కాదు. విశ్వాసం విధేయతలకు పరీక్ష పెడితే అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు తనలా, ఏంటి ప్రభువా, నాకు 100 సంవత్సరాల వయసులో ఇచ్చావు, 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేసావు, 100 సంవత్సరాల వయసులో ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు, నన్ను ఏం చేయమంటున్నావు, మరలా నువ్వు నాకు ఇమ్మంటున్నావు. ఎలా ఉంటుంది బాబా అన్నాడా? చెప్పండి. అలా ఏమన్నా చేస్తావు? లోబడ్డాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, మరియు నీవు నా మాట వినందున భూలోకంలోని సంతానాలన్నీ నీ వలన దీవించబడు. మరి ఇప్పుడు ఉన్న సంతానాలన్నీ కూడా ఇస్రాయేల్ కానివ్వండి, ఇష్మాయిల్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, తర్వాత ఆయన కెతూరాను పెళ్లి చేసుకున్నాడు, కెతూర సంతానము. వీళ్ళందరూ ఎవరు తెలుసా? అబ్రహాము సంతానమే. అబ్రహాము ద్వారా దీవించబడ్డాడు. మరి అదే ఈ యొక్క యేసయ్య గురించి కూడా ఒక్క మాట ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. ఎంతవరకు విధేయత చూపించాక? శిలువ మరణం పొందినంతగా. అంటే అతనేంటి? చనిపోయే అంతగా దేవుడు యేసయ్య దేవునికి విధేయత చూపించాడు. మరి అక్కడ అబ్రహాం విధేయతను బట్టి లోకముల సంతానాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఎలాగూ భౌతికంగా ఆశీర్వదించబడ్డాయి. కానీ ఇప్పుడు యేసయ్య మరి శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపడం వలన మనందరం ఆత్మీయంగా దీవించబడటమే కాకుండా మరి యేసయ్య కలిగినటువంటి
గొప్ప ఆశీర్వాదం చూడటంలో వచ్చిన అందుచేతను పరలోకమందున్న వారు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి కింద వాళ్ళు కానీ ప్రతి మోకాలు వేస్తున్నామన వంగునట్లు ప్రతి వారినాడు తండ్రి అయిన దేవుడు మహిమాత్మ యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించింది. విధేయతకు ప్రతిఫలం తెలుస్తా అన్ని నామాల కన్నా పైనామం హెచ్చించాడు. యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు. దేవదూతల కంటే మనుషులందరికంటే ఆయన హెచ్చించి అన్ని నామాల కన్నా పైనామమును ఆయన అనుగ్రహించాడు. కనుక దేవుని జాగ్రత్తగా గమనించండి, మనము ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎజ్రా నేర్చుకున్నాడు, నేర్పించాడు. ఎజ్రా అంటే సహాయము, ఇతరులకు సహాయపడ్డాడు కదా, ఇతరులకు సహాయపడ్డాడు. దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో మరి యేసయ్య ఆయన జీవితంలో విధేయత నేర్చుకున్నాడు, శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఎంతగా విధేయత చూపించాలంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అందుకని ఆయన అందరికన్నా అన్ని నామాల కన్నా ఆయన హెచ్చించాడు. కనుక విధేయతలో ఆశీర్వాదం ఉంది. మనం నేర్చుకున్నాం, ప్రభా నీ వాక్యాన్ని నేర్చుకుంటాను, అదేవిధంగా నీకు లోబడతాను ప్రభా, లోబట్టు నేను నేర్చుకుంటాను అని మీరు ఎప్పుడైతే చెప్తారో నిశ్చయంగా దేవుడు అక్కడ ఎజ్రాని ఆశీర్వదించాడు. యేసయ్యను కూడా దేవుడు హెచ్చించినట్లు వాక్యంలో చూస్తున్నాం. కనుక అతి కృప ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మా అందరికీ మనందరం కూడా మనం నేర్చుకోవడానికి నమస్కారం.